అస్సలం వాలేకుమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ సైదాని. హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? ఐఎమ్ ఫైన్. ఈ వ్యూ చూసి ఏ పార్క్కి వెళ్ళాను అనుకుంటున్నారా? పార్క్కి అయితే ఏం కాదండి, అన్ఎక్స్పెక్టెడ్గా ఒక చోటకైతే వెళ్లాల్సి వస్తుంది. అందుకనే పాపని తీసుకెళ్దామని స్కూల్కి వచ్చాము. కౌసర్ కోసం స్కూల్కి రాగానే ఫస్ట్ మా తమ్ముడు అయితే కలిసి షహజాద్ని అయితే ఎత్తుకొని మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అస్సలు వదలడం లేదు. యాక్చువల్లీ షహజాద్ అయితే ఎవరి దగ్గరికి వెళ్ళడు, వాళ్ళ మామయ్య దగ్గరికి మాత్రమే వెళ్తాడు. ఇప్పుడు ఫ్యామిలీతో కార్లో నేను ఎక్కడికి వెళ్తున్నాను అనే కదా మీ డౌట్. చెప్తాను, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మా మామయ్య వాళ్ళ అబ్బాయిది అయితే మ్యారేజ్. అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ఆ ఫంక్షన్కి వెళ్ళడానికి మేము కూడా రెడీ అయ్యాము. అసలు మార్నింగ్ నుంచి అసలు వద్దనుకున్నాము, అమ్మ వాళ్ళు వెళ్ళారుగా మేము ఎందుకులే అనుకున్నాము. కానీ సడన్గా మా హస్బెండ్ మేము కూడా వెళ్దాం అన్నారు. సో పాపకి స్కూల్కి అయితే క్యారేజ్ కట్టి అయితే పంపించేసాను మార్నింగే. ఇప్పుడు పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చి ఇప్పుడైతే ఫంక్షన్కి వెళ్తున్నాము. కౌసర్ యూనిఫామ్లోనే ఫంక్షన్కి వెళ్తే బాగొద్దు కదా అని తనకైతే ఒక ఫ్రాక్ తీసుకొచ్చాను. ఫ్రాక్ అయితే చేంజ్ చేసేసాను కార్లోనే. ఇంకా కార్ ఎక్కంగానే మా ఇద్దరు పిల్లలకైతే గాఢంగా నిద్ర వచ్చేసిద్ది. చూడండి, ఇద్దరు పడుకున్నారు. అసలు మ్యారేజ్ ఎలా జరిగింది, ఎవరెవరు వచ్చారా అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. స్కూల్ నుంచి తీసుకొచ్చినందుకు కౌసర్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు మా అమ్మ నాన్న ఎప్పుడైనా మిడిల్లో వచ్చి తీసుకెళ్తారా లేదని వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. స్కూల్ని డుమ్మా కొట్టొచ్చాను.